ఔషధము లేక మందు మనము అస్వస్థతలో ఉన్నప్పుడు మనం మందు తీసుకున్నప్పుడు బాగా అవుతాం. డాక్టర్ దగ్గరికి వెళతాం. డాక్టర్ మెడిసిన్ మనకు రాసి ఇచ్చినప్పుడు ఆ మందులు మింగి స్వస్థత పొందుకుంటాం. సో ఈ మందులు ఎందుకు మింగాలి? అవి మింగితే స్వస్థత వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది అన్న విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఇది నాన్న. ఆ విషయాన్ని మనం గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. లెట్స్ రీడ్ జెర్మియా చాప్టర్ 8 22nd verse. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అన్నాడు. ఏంటంటే గిలాదు అనేటువంటి ప్రదేశంలో ఆ గ్రామంలో లేక టౌన్లో గుగ్గిలము లేదా, గుగ్గిలము ఏమీ లేదా. అక్కడ ఏ వైద్యుడు లేడా. గిలాదులో ఉన్నటువంటి దేవుని ప్రజలు అస్వస్థతలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. బాధలో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే ఆయన అన్నాడు, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. ఇక్కడ గుగ్గిలము అని అంటే మందు, మెడిసిన్. ఇట్ ఈస్ ఎ బామ్ మందు అన్నమాట. సో గుగ్గిలము ఏమీ లేదా. అక్కడ ఏ వైద్యుడును లేడా. అంటే అక్కడ వైద్యుడు ఉండింటే ఆ వైద్యునికి చూయించుకొని మీరు బాగవచ్చు కదా. వైద్యుడు లేడా అని అంటా ఉన్నాడు అని క్వశ్చన్ వేస్తూ, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ గాడ్. ఏంటి? నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? ఎందుకు కలగడం లేదు? దేవుని నమ్మినటువంటి బిడ్డలకు చాలామందికి జబ్బులు ఉంటున్నాయి. వాళ్ళు మందులు మింగినా అవి బాగు కావటం లేదు, వాళ్ళకి స్వస్థత రావడం లేదు. జీవితకాలం ఆ మందులు మింగాల్సి వస్తుంది. ఆ మందులకి అయ్యే ఎక్స్పెండిచర్ చాలా భారంగా ఉంది. ప్రజలకు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఐసీయూ దాకా వెళ్తా ఉన్నారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ జబ్బు రిపీట్ అవుతుంది, రికర్ అవుతుంది, తిరిగి మళ్ళీ వస్తుంది, మళ్ళీ హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ విధంగా జబ్బు వాళ్ళ జీవితాలని శాసిస్తూ ఏలుతూ ఉంది. వ్యాధిగ్రస్తులుగా దేవుని బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. రోగగ్రస్తులుగా దేవుని బిడ్డలు బాధపడుతున్నారు. క్యాన్సర్తో, ఎయిడ్స్తో, రకరకాల రోగాలతో, గుండె జబ్బులతో, మరి కిడ్నీ జబ్బులతో, లంగ్, ప్యాంక్రియాస్, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్, లివర్, అన్ని రకరకాల జబ్బులతో దేవుని నమ్మినటువంటి బిడ్డలు అంటే దేవుని ప్రజలు స్వస్థత పొందుకోలేకపోతూ ఉన్నారు. దేంతో? మందులతో స్వస్థత పొందుకోలేకపోతూ ఉన్నారు. ఇక్కడ గిలాద్ అనే ప్లేస్లో మంచి మెడిసిన్స్ తయారవుతాయి. ఈ మెడిసిన్స్ మరి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం మనుషులు మందులు మింగి స్వస్థపడాలని, డాక్టర్ల దగ్గర చూయించుకొని మంచి మెడిసిన్ తీసుకొని స్వస్థపరచబడాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది క్రైస్తవులు ప్రభువుని నమ్మి ఒక మాట అంటారు. ఏమంటారు అని అంటే, ఆ మాటలు నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట మనం ధ్యానిద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అన్నాడు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అన్నాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. సరే, ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే ఆయన ఏమంటాడు అని అంటే, నంబర్స్ లేక ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. నేనే దేవుడను,
నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, నా చేతిలో నుంచి విడిపించువాడెవడను లేడు అంటాడు. సో మన రోగానికి కర్త ఎవరు? దేవుడు. అదేంటి, దేవుడు రోగాలు పెడతాడా? పెడతాడు. దాన్ని బైబిల్ ఏం చెప్తుంది అనంటే ఏబు అంటాడు ఈ మాట, 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని అంటాడు. ఈ రోగం క్రైస్తవులకు రావడం, జబ్బు క్రైస్తవులకు రావడం దేవుని గద్దింపు. ఆయన గద్దించేటువంటి ఆ గద్దించు మనుష్యుడు ధన్యుడు అంట. ఆయన ఎవరికైనా ఏదైనా మరి ఒక కీడుని ఆయన అలౌ చేస్తే ఆ వ్యక్తి ధన్యుడు అని అంటా ఉంది బైబిల్. ఎలా? కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. అది ఆయన శిక్ష అంట. నీకు ఆయన శిక్ష విధిస్తున్నాడు. ఎందుకు శిక్ష ఎవరికి విధిస్తారు? ఎవరికి శిక్ష విధిస్తారు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తారు, పాపం చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తారు, హంతకులకు శిక్ష విధిస్తారు, వ్యభిచారులకు శిక్ష విధిస్తారు. ఇక రకరకాలుగా జీవించి ప్రభుత్వానికి పోలీసులకు పట్టుబడ్డ వాళ్లకు కోర్టు శిక్ష విధిస్తుంది. అవునా? అయితే ఆ శిక్ష వేరు, కానీ దేవుడు ఇచ్చేటువంటి శిక్ష వేరు. దేవుడు ప్రేమతో శిక్షిస్తాడు. హీ విల్ గివ్ పనిష్మెంట్ విత్ లవ్, నాట్ ఫర్ డిస్ట్రాక్షన్ ఆర్ డిస్ట్రక్షన్. నాశనం చేయడానికి, చంపేయడానికి, చనిపోవడానికి ఆయన మనకు జబ్బు పెట్టడు, వ్యాధి పెట్టడు, రోగము పెట్టడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించొద్దు, డినై చేయొద్దు. ఆయన నిన్ను శిక్షించినప్పుడు నువ్వేం చేయాలి? లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి అని చెప్తుంది. తృణీకరించొద్దు అని అంటే అర్థం ఏంటి? ఆయనేంటి అని అనకూడదు. ఆయన శిక్షించినప్పుడు ఆయనకు లోబడి ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అని అంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. మరి స్వస్థపరిచే యెహోవా ఆయన అయినప్పుడు మన ముందులో ఎందుకు మింగాలి? ప్రభువు నమ్ముకున్న వాళ్ళని దేవుడే స్వస్థపరచాలి కదా. గాయం చేయవాడిని నేనే, దాన్ని కట్టేవాడిని కూడా నేనే, నా చేతినే స్వస్థపరచను అని ఆయన సెలవిచ్చేటప్పుడు, మరి ఆయన స్వస్థపరిచేటప్పుడు మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఏదేమైనా అచంచలమైన విశ్వాసంతో జబ్బు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడే స్వస్థపరచాలి. బైబిల్లో మాట ఉంది, హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను హాస్పిటల్ వెళ్ళను, హాస్పిటల్ మొక్కం చూడను, డాక్టర్ చేతికి నేను నా చేతిని ఇవ్వను, నా శరీరాన్ని అప్పచెప్పను అని కొంతమంది అంటారు. ఎందుకు ఇది? అయితే దేవుడు ఎందుకు ఇలా అంటున్నాడు ఇక్కడ? గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? గిలాదు దేశంలో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మందు లేదా మీరు బాగవడానికి? అక్కడ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ లేడా అని అంటూ ఉన్నాడు. అయినా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అని అంటాడు. అవునా? ఎందుకు నా జనులు వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకు దేవుని నమ్మిన ప్రజలు స్వస్థత, సంపూర్ణ స్వస్థత పొందుకోలేకపోతున్నారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి. మందు లేదా? అక్కడ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? మరి నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు కదా. అన్నటువంటి దేవుడు తానే స్వస్థపరచాలి కదా. ఎందుకు స్వస్థపరచడం లేదు? ఆయన ఏమంటాడంటే, ఇంకా అంటాడు ఆయన, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. ఐగుప్తు కుమారి కన్యక ఏం చేయాలంటే, ఐగుప్తు కుమారి అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు, లేక ఐగుప్తులో ఉన్నటువంటి మనుషులు గిలాదుకు వెళ్ళి, ఎందుకంటే గిలాదులో మందుల ఫ్యాక్టరీలు తయారు ఉంది. అక్కడ మందులు, అక్కడ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి, అక్కడ మందులు తయారు చేస్తున్నారు. గిలాదు ఈజ్ ఎ ట్రేడింగ్ సెంటర్. అది ఒక మంచి
వ్యాపార కేంద్రం